రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అయితున్న వీడియోలు. ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీవీ ముచ్చట్లయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. బీఆర్ఎస్ ఎల్పీ విలీనమైతదట కాంగ్రెస్ లా. దానం చెప్తుండు అంతమైపోతుందని 15 ఆగస్టు వరకల్లా. గాంధీ జయంతి నాడు కొత్త పార్టీ పెడుతుండట ప్రశాంత్ కిషోర్. దేశ రాజకీయాలలో చూయిస్తాడట సరికొత్త జోరు. తిరుపతి దర్శనం లైన్ లా ప్రాంక్ వీడియో చేసిరు పోకిరోళ్ళు. ఏడున్నా ఇడవద్దని భక్తులు తిడుతురు పొల్లు. టైం ఎవ్వరు ఇడిచిపెట్టది, అందరికి కర్మ ఫలితం చూయిస్తది అని అంటుంటారు కదా. బీఆర్ఎస్ ముచ్చట్ల గదే అవుతున్నది. వాళ్ళు పవర్లు ఉన్నప్పుడు వాళ్ళకి సరిపడా మెజారిటీ ఉన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించుకుంటా పార్టీలకు గుంజుకున్నారు. అటెనక విలీనం చేసుకున్నారు. కాలం గిర్రున తిరిగింది. వాళ్ళ టైం బ్యాడ్ అయింది, పవర్ పోయింది. కాంగ్రెస్ టైం వచ్చింది. వాళ్ళకి తిరిగిచ్చి షెల్లుకు షెల్ అనిపించేందుకు ఇంకో అడుగు దూరంలోనే ఉన్నారు. అత్తారింటికి దారేది సినిమాల బాబాలు ఎక్కువచ్చిన పవనాల్ సార్ బ్రహ్మి సార్ కు నువ్వు దేంతోటి మొదలైనవో అదే మిగులుతుందని చెప్తుంటాడు కదా. అగో బీఆర్ఎస్ కు సేమ్ ఘటన అవుతుంది. కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ లో ఎట్లా విలీనం చేసుకుర్రో బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో అట్లనే విలీనం చేసుకోబోతుర్రు. ఇప్పటికే బీఆర్ఎస్ లో గెలిచిన 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక సిటీలో గెలిచిన ఇంకో 7 ఎమ్మెల్యేలు కూడా కార్కు చేయి పార్టీల షరీకైతందుకు కొత్త బట్టలకు కొలతలు ఇచ్చి తయారుగా ఉన్నారట. ఇగో ఇదే సంగతి చెప్తున్నాడు అందరికంటే ముందుగాల చేయించిన దానం నాగేందర్ అన్న. చాలా మంది వస్తున్నారు. ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు. రేపు ఎల్లుండో మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెరిజ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. అక్కడ మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండడు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు. ఇవాళ పేపర్లో చూశాను. ఏం చెప్తుండంటే ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో చూశాను పొద్దున. ఏం చెప్తుండంటే టీడీపీ లాగా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ కావాలంటే టీడీపీ లాగా ఉండాలి అన్నారు. టీడీపీ లాగా ఉంటే అక్కడ పార్టీ ఉన్నటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయి. ఆ పార్టీని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పార్టీని కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేలు కాపాడడానికి, ఎమ్మెల్యేల మనోధైర్యానికి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాద కానీ, ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ కానీ ఇక్కడ ఇచ్చారా మీరు? ఇంకేమంటుండో 15 ఆగస్టు కల్లా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటే ఇక ఆ పార్టీలో మిలిగేది 4 కేసీఆర్ కు షెల్లుకు షెల్ అవుతుందని అంటున్నాడు. దానమన్నా అంటే అనరంటావు గాని మరి అంత రేసం ఉన్నప్పుడు కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా పోటీ చేసి కాంగ్రెస్ కి గెలిచినప్పుడు కదనే మీ దమ్మేందో నిజంగానే అందరికి మళ్ళీ పారు తెలిసేది. ఓ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు జంపై టికెట్ ఇచ్చిన పార్టీనే కాదు, ఓట్లేసిన పబ్లిక్ ను కూడా పూల్సుని చేసి పోతురు కదా మీ అసంటోళ్ళు. మీరొక్కలే కాదు, అప్పుడు కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో చేరినోళ్ళు, ఇప్పుడు కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లో చేరినోళ్ళు, చేరుతున్నోళ్ళు అందరూ ఓటేసిన పబ్లిక్ ను మోసం చేస్తున్నారని గులుగబట్టిర్రు. లైన్లో నిలబడి మరి ఈవీఎంల కట్కలొత్తిన జనాలు. మరి ఫిరాయింపుల చట్టం తెచ్చినా కాంగ్రెస్ వాళ్ళు రాజీనామాలు చేయించుకోకుండా వేరే పార్టీ లీడర్ అని వాళ్ళ పార్టీలకు గుంజులు కూడా కరెక్ట్ కాదు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ చూడాలి తెలంగాణలో ఇంకెంత రసవత్తరంగా అవుతుందో రాజకీయము. ప్రశాంత్ కిషోర్ రాజకీయాలలో ఈ పేరు తెల్వనోళ్లే లేరు. మోడీ ఖాన్ నుంచి రాహుల్, జగనన్న, కేసీఆర్ సారు, బాబు, నితీష్ అందరూ పీకే క్లయింట్సే. రాజకీయ నాయకులకు సలాలిచ్చి అదే అనుభవంతో ఇప్పుడు పార్టీ కూడా పెట్టబోతుండట ప్రశాంత్ కిషోర్ అన్న రేపటి బీహార్ కోసం అనుకుంటా కొత్త పార్టీ పెడుతుండు. బీహార్ లో కూడా మార్పు కావాలి, ప్రశాంత్ కిషోర్ రావాలి అనుకుంటా గాంధీ జయంతి రోజు పార్టీకి పురుడు వస్తుండట. బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తామని కూడా ప్రకటించిండు. ఇప్పటికే దేశంలో ఉన్న పెద్ద పెద్ద పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసిండు ప్రశాంత్ కిషోర్ అన్న. ఇప్పుడు ఆ పని చేయకున్నా వాళ్ళ శిష్యులతోటి వ్యూహకర్త దందా నడిపిస్తుండు. అయితే ఎన్నొద్దులు ఇట్లా మందిని పవర్లకు తెచ్చే టెక్నిక్లు చెప్తాం, అదేదో మనమే పవర్లకు వస్తే కాదా అని అన్న రాజకీయాలకు వచ్చి పార్టీ పెడతాడని ఎన్నట్ సందో అంటుండు. దానికి ఈ గాంధీ జయంతి రోజు ముహూర్తం పెట్టుకుండట. గాంధీ ఆశయాలతోటి పార్టీ నడిపించి బీహార్ హాలత్ మారుస్తా అంటుండు. ఇన్నొద్దులు వెనకపోంటుండి వ్యూహాలు రచించిండు. మరి ఫీల్డ్లకు దిగి వ్యూహాలు రచిస్తే వర్కౌట్ అయితాయా? పార్టీ పెట్టుడంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదు. తల నెర్సినో లేదా అట్టుకోలేరు. అన్ని కోట్లున్న షర్మిలక్క సొంటోళ్లే దుకాణం మూసిండ్రు. పవన్ సారే పరాయి పార్టీలకు సపోర్ట్ ఇచ్చి పార్టీ పెట్టిన 10 ఏళ్లకు అసెంబ్లీలో అడుగు పెట్టిండు. గిసోంటి అన్ని చూసి కూడా రాజకీయాలకు వచ్చి రాణించాలనుకుంటుండంటే అన్ని ఏం ప్లాన్ వేసుకుండో అవి ఎంత పని చేస్తాయో బీహార్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బయట పడుతుందిగా. దేనికైనా ఓ రీతి రివాయి ఉండాలి కదా.
ఏ పని ఏడ చేయాలనో గాడనే చేస్తే సై అంటారు. అంతేగాని చిల్లరేషాలు దేవుని తాన చేస్తే గిట్లనే గరం అవుతారు. లేకుంటే ఏంది దేవుని గుడిలో ప్రాంక్ వీడియోలు చేస్తారా ఈ బట్టెవాజుగాళ్ళు? షీ ఏమంటే గీ సోషల్ మీడియా పెరుగుతుందో ప్రతిదీ పరాశకం అవుతుంది గిప్పటి పోరలకు. అసలు దేవుడన్నా గుడన్నా లెక్క లేకుట్నే అవుతుంది. ఇగో తిరుపతిలో ఎంకన్న దర్శనానికి భక్తులతోటి పాటుగా ఓ మోతేవర్ల గుంపు వచ్చింది కదా, అందులో ఈ మసిబట్ట మొక్కపోడు కంపార్ట్మెంట్లల్లా ఎయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న భక్తుల ముంగట్టుకు పోయి తాళం తీస్తున్నట్టు చేసిండు. నిజంగా గుళ్ళె పని చేసేటోళ్ళే అనుకొని ఎంబటి దర్శనానికి ఆలైందని భక్తులంతా గోవిందా గోవిందా అనుకుంటా లేచి నిలబడ్డారు. అటెన్క ఇది ప్రాంక్ అనుకుంటా ఆడికెళ్లి పరారయ్యారు ఈ పాషి మొక్కపోళ్ళు. మళ్ళా ఇలా శృంగారానికి చూడుర్రి, చేసిందే షెండాలపు పని మీదికెళ్ళి ఏదో ఘనకార్యం ఎలుగబెట్టినట్టు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఈ జీడిత్తుగాళ్ళు ఎక్కడోళ్ళు అని అడుచుకుంటే తమిళనాడోళ్ళందేలిందట. ఈ లత్తగొట్టే పనులు చేసిన మోతేవారి మొగాయనకు లక్షలల్ల ఫాలోవర్స్ ఉన్నారట. లైకుల కోసం గిట్ల కథలు పడ్డారన్న ముచ్చట తెలిసి టీటీడీ గరమైంది. ఇట్లా భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్టు అడ్డమైన ప్రాంక్ వీడియోలు చేస్తే ఊకునేది లేదు. ఎంబటే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని స్పెషల్ విజిలెన్స్ టీమ్ ను వాళ్ళుండే ఊరికి పంపింది. ఎట్లకైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మళ్ళా ఎవ్వలకు కూడా గిసొంటి వీడియోలు చేయాలనే ఆలోచనని రాకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. చూడాలిగా వాళ్ళకి ఎసొంటి శిక్షేస్తారు. అందుకే అంటారు దేవుని తాన అడ్డమైన వేషాలేస్తే బతుకే ఆగమైతుందని. జర యాది పెట్టుకుంటే మంచిది. పవన్ సార్ ఏమంట చిన్న ముఖ్యమంత్రి అయిండో గాని పని రాక్షసుడే అయిండు. ఎప్పుడు తింటుండో ఎప్పుడు నిద్రపోతుండో గాని పని తప్ప ఇంకో ధ్యాసే లేనట్టున్నది సార్కు. దేవుని దీక్ష పట్టుడే కాదు పనిని కూడా దీక్ష పట్టినట్టే చేస్తున్నాడా అనిపించబట్టింది ఇది చూస్తుంటే. పవన్ సారు పంచె కట్టుకొని పద్ధతి మార్చుకున్నాడే కాదు పద్ధతులు కూడా మారుస్తున్నాడు. చాలా మంది కార్యకర్తలు లీడర్లు పెద్దోళ్ళను కలిసేందుకు వచ్చినప్పుడు మర్యాదకు పూల గుత్తులు శాల్వలు తెచ్చిస్తుంటారు కదా, అట్లా చేయకుర్రి. మీరు వచ్చే బొకెలతోటి ఎవరికి ఏం అక్కర ఉంటది? ఆ శాల్వలు ఏం చేసుకోవాలి? కళ్ళకు ఇంపు కనిపించేవి కావు, 10 మంది కడుపు నింపేవి తెస్తే నలుగురికి సాయం చేయొచ్చు అని అంటున్నాడు. ఇది మీరు పూలు కంటే కూడా ఇది ఇస్తే బెటర్ అని చెప్పారు. ఎవరికొకళ్ళకి చాలా మందిగా అనాథాశ్రమాలకి ఇవ్వచ్చు. చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికీ చాలా మంది విగ్రహాలు శాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తా ఉన్నాను. వచ్చేవారందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఏదైనా మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ అన్నా ఇవ్వండి. వాళ్ళు గివ్ టు గవర్నమెంట్ మన ప్రభుత్వానికి ఇద్దాం. అలాగే మీకు ఏదైనా పర్సనల్గా ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను. అలా కాకుండా ఈ విగ్రహాలు శాల్వాలు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి. ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని దయచేసి నా విన్నపం, మా ఎంపీస్ ఇది స్టార్ట్ చేశారు, ఇనిషియేట్ చేశారు. ఇట్లా మనస్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకొని అందరిని దయచేసి కూరగాయలు ఇవ్వని కాదు కానీ ఫ్లవర్ బుకేస్తో మనీ వేస్ట్ చేయొద్దు, విగ్రహాల కోసం ఇబ్బంది పడద్దు, షాల్స్ కూడా తేకండి. నా రిక్వెస్ట్ అదొకటి. ఏదైనా చేయగలిగితే నాకు చేయకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ అది ప్రజలకిను కష్టాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి. మోర్ దెన్ హ్యాపీ ఫర్ దట్. అయితే జనసేన ఎంపీలు అలా సార్కు కూరగాయలు వేసిన బుట్టను తెచ్చిచ్చిరు బొకేకి బదులు. ఇక దాన్ని చూసి పవన్ సార్ నవ్వుకొని ఏంది ఇప్పుడు ఇవన్నీ వండుకొని తినాలనా అని కారెడ్డం ఆడిండు. ఇట్లా కూరగాయలనే కాదు రేపటి రోజులు అన్న క్యాంటీన్లు పెడుతున్నాము, దానికి మీ తరపున సాయం చేయర్రి. పూలు శాల్వలు పాలాభిషేకాలకు కొనే పైసలేవో అన్న క్యాంటీన్లకి ఇయ్యి. దయచేసి ఇటువంటి ఏం తీసుకురాకురే అని చెప్పుకొచ్చిండు. మరి సార్ చెప్పిన ఉద్దేశం మంచిదే కానీ ఎంతమంది పాటిస్తారో చూడాలి. ఇక ఈ వానలు చల్లగుండా గిట్ల అయిపోయాను పురాగా. ఏందో ముఖమే చూయిస్తలేవు, మబ్బులు వాడి ఆశ పెట్టి పోతున్నాయి గాని షిన్కు జాడ లేకుండా అయింది. రైతులేమో నెత్తి పట్టుకొని మొగుల మీదికి చూస్తురు కానీ వానదేవుడేమో కనుకరిస్తనే లేడు. అందుకే దేవుడా ఎందుకింత కోపమని ఊర్ల పొంటి జనం ఇట్లా వానదేవుణ్ణి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తుర్రు. జోరు వర్షకాలంలా వానలు పడాలని పూజలు చేసి దేవుళ్ళకు మొక్కే కాలం వచ్చి పాడైంది. అపర భగీరథుడు కేసీఆర్ సార్ ఇలాకల్ని నీళ్ల కోసం ఇగో మైలక్కలంతా గీ తీర్ల వానలు పడాలని పాటలు వాడుకుంటా బతుకమ్మ ఆడినట్టు చుట్టూ తిరిగి దేవునికి మొక్కిర్రు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ కాడ వానదేవుడా కరుణించు, 4 వానలు కుర్షిపో, మా షేన్లు ఆగమైతున్నాయి, ఇత్తనాలకి కూసున్నాం, ముఖం జాటేసినావు, జర వాపస్రా అని పాటలు వాడుకుంటా వానదేవుణ్ణి కరుణించమన్నారు.
ఇటు సంస్థాన్ నారాయణపూర్ దిక్కు పబ్లిక్ కూడా కొత్త బిందెల్ల నీళ్లు కొంటపోయి బొడ్రాయికి అభిషేకం చేసి దేవుడా 4 శిన్కులు రాల్చిపో అని మొక్కులు పెట్టిర్రు. ఏందో ఈ కాలం సల్లగుండా ఉత్తరం బాజుకు వరదలతోని ఊర్లను ముంచుతుంది, మన దిక్కేమో శిన్కు జాడ లేకుండా పోయింది. 4 వానలు జరిస్తేనే గాని షేరు శెల్కలకు బరకత అయ్యేటట్టున్నది. ఇవాళ రేపు ఎంత మామూలుగా లగ్గం చేసినా గానీ పెళ్లికి వచ్చిన వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్ పెట్టుడు కామన్ అయిపోయింది. మామూలు పబ్లికే తగ్గేదేలే అన్నట్టు సంబరాలు చేసుకుంటే మరి దేశంలోనే రిచ్ అయిన అంబానోళ్ళు ఇంకెంత రిచ్గా రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి. అందుకే పెళ్లికి వచ్చిన వాళ్ళకే కాదు అలా కంపెనీలో పనిచేసే వాళ్ళందరికీ ఇగో ఇసొంటి గ్రాండ్ గిఫ్ట్లు ఇచ్చి వారే వా అనిపించిర్రు. ముచ్చటంతా బానే ఇంత పొడుగు చెప్తుంది గాని ఆ గిఫ్ట్ ఎంత చూయిస్తలేదు అనుకుంటుర్రా? మీకు చూపియకుంటే ఎట్లా చెప్పురి, చూసేరి. కొన్నొద్దుల నుంచి సోషల్ మీడియాలో ఏడ చూసినా గాని ముఖేష్ అంబానీ ముద్దుల కొడుకు అనంత్ అంబానీ లగ్గం ముచ్చట్లే గానొస్తున్నాయి అంతటా. ఎన్ని గాలి మోటార్లు పెడుతుర్రు, ఎంతమంది సెలబ్రిటీలు వస్తుర్రు, ఎసోంటి వంటకాలు పెడుతుర్రు, ఏతి ఈవెంట్లు ప్లాన్ చేస్తుర్రు అనుకుంటా దేశమంతా ఆ పెండ్లి గురించే గుసగుసలు పెట్టుకుర్రు. ఇక ఇవాళ ముందుగాలనుకున్న ముహూర్తానికే ముద్దుగా లగ్గం అవుతుండే వరకల్లా అలా కంపెనీ అయిన రిలయన్స్ లా పనిచేసేటోళ్ళందరికీ అంబానీ తరపున గిఫ్ట్లు ఇచ్చిర్రు. ఇట్లా వీటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మస్తుగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు గిఫ్ట్ బాక్స్ మీద పెళ్లి పిల్ల పిల్లగాని పేరు బంగారు అక్షరాలతో రాసింది. తీసి చూస్తే లోపల ఒక వెండి బిల్ల, స్వీట్ డబ్బా, 4 నమ్కీను, ఆలు భుజియా, సేవు, మూంగ్ దాలు, చుడువా అసొంటివి ఉన్నాయి. కంపెనీలందరికీ వెండి బిల్లలు ఇచ్చినందుకు మా అంబానీ సార్ బంగారం అనుకున్నారు కావచ్చు గిఫ్ట్లు తీసుకున్నోళ్ళు. మరి ఏడాదికోసారి వచ్చే దీపావళి అసొంటి పండుగలకే స్వీట్లు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తుంటారు ఆయే కంపెనీలల్లా. అసొంటిది అంబానీ ఇంట్లో పెండ్లంటే ఈ మాత్రం లేకపోతే ఎట్లా అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిర్రు ఈ గిఫ్ట్ బాక్స్ వీడియో చూసిన జనాలు. సర్కార్ కొలువులు చేసేటోళ్లకు పోలీసులకు ఐఏఎస్లకైనా రిటైర్మెంట్ ఉండేది. మనం ఇవాళ కడుపు నిండా తిననీకే కారణమైన రైతులకు ఉండదా రిటైర్మెంట్? ఏం వాళ్ళకు మాత్రం ఏటికేతం వట్టి ఏండ్లకేళ్ళు దండలాడినందుకు సన్మానం చేసుకోవాలని ఉండదా అని గీ కార్యం ముంగటేసుకుర్రు గీ రైతన్నలంతా. మన ఏడనో అది చూద్దాం పాండ్రి. ఏం చదువుకున్నోళ్ళకేనా గీ సన్మానాలు రిటైర్మెంట్లు? ఆళ్లే గొప్పోళ్ళ 10 మంది కడుపు నింపుతున్న రైతులు కాదా? ఎవలో వచ్చి చేసుడెందుకు, మనమే ఈ కార్యం పెట్టుకుంటే కాదా అని ముంగట్టుకొచ్చి రైతులకు రిటైర్మెంట్ కార్యక్రమం చేసిర్రు కడమ రైతులు. ఎవలెవలనో చూసి గొప్పగా ఫీల్ అవుతుంటాం. అసొంటిది మా ఊర్లోనే ఎప్పటి సందో అలసిపోకుండా వ్యవసాయం చేసి మాకందరికి తొవ్వ చూపించే రైతులు ఎంతో మంది ఉండ్రు. అట్లా 90 ఏండ్లు నిండిన అన్నదాతలకు కొయ్యలగూడెం మండలం గవరవరం ఊర్లే రామున్గిడి కాడ ఈ కార్యం పెట్టుకుర్రు. వ్యవసాయ ఆఫీసర్లు గెస్టులు వచ్చి ఒక్కొక్క రైతుకు శాల్వా కప్పి పూలదండేసి సన్మానం చేసిర్రు. ఇట్లా 35 మంది రైతులను గౌరవించుకుర్రు. ఇన్నొద్దులు సర్కార్ ఆఫీసులలో కొలువులు చేసిన వాళ్ళకో ఆఫీసులలో డ్యూటీలు చేసేటోళ్ళకో గీ రిటైర్మెంట్ కార్యం చేసుడు చూసినాం. కానీ రైతులకు కూడా గిసోంటి ఓ కార్యం పెట్టి అలా గొప్పతనం అందరికి ఎరికేటట్టు చేసుడు మంచి ఆలోచన అనుకుంటా ఈ ఆలోచన చేసిన వాళ్ళని మెచ్చుకోవట్టిర్రు పబ్లిక్. ఈల లెక్క ఖర్చు పెట్టి దండలేసి దండాలు పెట్టి సన్మానం చేయకున్నా సరే గాని అందరికి అన్నం పెట్టే రైతన్నకు ఇంత ఇల్వ, ఆయన చేస్తున్న పనికి మర్యాద ఇస్తే చాలు. రైతే రాజు అన్న శాస్త్రం మరవకుంటే దేశం ఎన్నటికైనా బాగుపడుతుందని మర్చిపోకుంటే అదే సంతోషం అని ఇంకొందరు పెద్ద మనుషులు మాట్లాడుకోవట్టిర్రు గీ ముచ్చట చూసినాక. వానకాలం షురు అయింది కదా, క్షత్రిలు వానకోట్లు ఎండ పెట్టుకొని తిరుగురి. ఏ టైంలో వానదేవుడు వాల్కరిస్తుండో ఎరకైతలే. మనుషులం మనకే వాన వచ్చినప్పుడు తడవకుట్ట షాపుల ముంగట బాంకులలో నిలబడితే ఎలగొట్టి సాటియనోళ్ళు ఇంకా మూగ జీవాలను ఎవరి దగ్గర తీస్తారు చెప్పురి. కానీ గీ అక్క వానల దడిచి మరి వీరి కుక్కలకు ఓ చిన్న గుడిసేసింది. ఇయాల రేపు మనం దడిచి ముద్దయి పక్క పొంటి నడుచుకుంటూ పోయినా కూడా ఇంత శత్రి అడ్డం పెట్టనోళ్ళు ఇంకా రోడ్ల మీద తిరిగే జీవాల మీద జాలి చూపిస్తారు. కానీ అందరు ఒక్క తీరే ఉండరు కదా. గీ అక్కను చూడురి, మీదికెళ్ళి వాన పొల్లు దంచుతుంటే వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఓ ఇనుప పెట్టె తెచ్చి రోడ్డు మీద 4 ఇటుకలు వేర్చి దాని మీద ఈ పెట్టె పెట్టి లోపట ఓ మ్యాట్ వేసి ఇగో గీ తల్లి పిల్లల్ని వేసింది. వానకు అవి ఇంటి ముంగట గజగజ వణుకుతుంటే అక్కకు బాధ అనిపించి గీ ఉపాయం చేసి పుణ్యం కట్టుకుంది. ఇక ఇది చూసి చాలా మంచి పని చేసినావమ్మా, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అనుకుంటా కామెంట్లలో మెచ్చుకుంటురు నెటిజన్లంతా. మనుషులన్నా చేసిన సాయం మరుస్తారేమో గాని మూగ జీవాలు ఎన్నటికి మరవకుండా విశ్వాసం చూపిస్తాయి. మీరు కూడా గిట్లనే రోడ్ల మీద ఏమన్నా మూగ జీవులు అపాయంతో కానొస్తే తోసిన కాడికి సాయం చేసి ఇంత పుణ్యం మూట కట్టుకోర్రి. ఏమంటున్నాం? చూసిరానిలా నేను వాటి కోసం ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండ్రి మైక్ టీవీ ముచ్చట్లు.